ఏమైంది? 15 మంది రౌడీలు సడన్ గా కాలేజ్ లోపలికి వచ్చి ఈయన్ని పొడి చేసి వెళ్ళిపోయారు. సార్ మన కాలేజీలో జరిగింది, వాళ్ళని ఊరికే వదలకూడదు సార్. ఎంతమంది మాట్లాడకుండా ఉన్నారు కదా. నువ్వేంటి, నువ్వేమీ చేయలేవు, వెళ్ళెక్కడి నుంచే. సార్ రవి చెప్పింది కరెక్టే కదా. మీకేంటమ్మా 3 సంవత్సరాలు చదువు పూర్తి చేసి వెళ్ళిపోతారు. మేము 30 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకో. సార్ ఏంటి సార్? వెళ్ళండి వెళ్ళండి, అందరినీ పంపించండి సార్, పంపించండి. వెళ్ళండి. అరే పద బ్రదర్. వెళ్ళండి వెళ్ళండి. ఇది కూడా నిజమే. నువ్వు బయట నుంచి వచ్చావు కాబట్టి నీకు ఇవన్నీ తెలియవు. రాణా తలుచుకుంటే కాలేజ్ ఏంటి, గుళ్ళో అయినా నరుకుతాడు, బళ్ళో అయినా నరుకుతాడు. రాణానా? ఆ, దేవరాజ్ సార్ ఊళ్ళో లేరు కదా, ఏమైనా జరుగుతుంది. నోరు పోసుకుని ఉండరా బాబు. మీ పిల్లాన్ని తీసుకొచ్చినప్పుడు అన్ని వివరాలు చెప్పి తీసుకురానక్కర్లా. నీ పని నువ్వు చూసుకోవయ్యా. మీ టైం బాగుండి రానా చూడలేదు, చూసుంటే మీ పిల్లాడు అవుట్. పెట్రా కుదరదు. ఏమంటున్నాడు? ఎంత చెప్పినా సంతకం పెట్టట్లేదన్నా. ఏం సత్యమూర్తి? రాడా 40 లక్షలు చేతికిచ్చి 3 కోట్లు విలువ చేసే కాంప్లెక్స్ లాక్కుంటున్నావే, న్యాయమా? సత్యమూర్తి, బ్యాంక్ లో లోన్ ఇవ్వకపోయినా నేనెందుకు నీకు ఇచ్చాను? నిన్ను బిల్ గేట్స్ లాగా పెద్ద బిజినెస్ మ్యాన్ చేయడం కోసమా లోన్ ఇచ్చాను? తీసుకున్న అప్పును గనక తిరిగి ఇవ్వడం కుదరకపోతే నీ షాప్ ని రాయించుకోవడం కోసం సంతకం పెట్టు. కుదరదు రానా. పెట్టరా నాన్న. నేను తీసుకున్న డబ్బుని ఒక్క నెలలో ఇచ్చేస్తాను రానా. సంతకం పెట్టరా బాబు. నేను పెట్టను రానా. పెట్టే. నేను పెట్టను రానా. పెట్టవా? నేను పెట్టను రానా. పెట్టు. అన్నా పని అయిపోయింది. నీ సొగసే చూసి నా గుండె రండి రండి. ఎప్పుడు వచ్చారు? ఇంత త్వరగా వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. రండి బండి కూర్చోండి. ఎవరండి మీరు? ఎవరా? నేను తెలియట్లా? తెలియట్లా? సరిగ్గా చూసి చెప్పు. తెలియట్లేదండి. నెల్లూరులో బత్తాకాయలండి. బత్తాయిలా? అరే ఏంటండి మీరు పెద్ద ట్యూబ్ లైట్ అండి. నెల్లూరు రైల్వే స్టేషన్ లో మీరు బత్తాయిలు కొనుక్కొని వచ్చేటప్పుడు మనం ఇద్దరు డమ్మాలని డాష్ ఇచ్చుకున్నామే. మీరు రాకుండా ట్రైన్ లో బాంబను పంపించారు. మీరా? ఆ రోజు వేరేలా ఉన్నారు. ఆటో డ్రైవరా మీరు? దానికి ఎందుకండి మొహం అలా పెట్టుకుని ఆటో డ్రైవర్ అని అడుగుతున్నారు? ఆటో డ్రైవర్ అంటే అంత తక్కువైపోయాడా? ఆటో నడిపి చాలా మంది గొప్పోళ్ళు అయ్యారు. అంతెందుకు మన అబ్దుల్ కలాం కాదండి, ఆటోలో కాలేజ్ కి వెళ్ళారు అంటున్నా. అందరూ ఎందుకు ఇక్కడ నుంచున్నారు? ఇవాళ బస్సు స్ట్రైక్. ఎక్కడ ఎక్కడ? హలో, నేనే సుసీని. ఏమండి ఒక్క నిమిషం అండి. మీ పేరు సుసీ అండి? ఫుల్ నేమ్ అండి? సుశీల. నైస్ నేమ్ అండి. మాట్లాడండి. చెప్పవే. పోయిన గాజు దొరికిందా? లేదే, కానీ ఆ గాజు దొంగిలించిన వాడిని ఊరికే వదిలిపెట్టను. చూస్తూ ఉండు, ఓ వారం రోజుల్లో నెత్తురు కక్కుని ఏమైపోతాడో. అవునే, నిమ్మకాయతో చేతపడి చేసుంచాను. ఒక్క నిమిషం ఉండి మళ్ళీ చేస్తాను. ఏంటండి మీరు చూడ్డానికి కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నారు? ఇలా మంత్రగతిలాగా నిమ్మకాయతో చేతపడి చేశానంటున్నారు. మరి 2.5 సవర్ల గాజు ఊరికే వదిలేమంటారా చెప్పండి? పోతే పోనివ్వండి, తీసిన వాడి పరిస్థితి ఏంటో. వాడుగా తీసాడో లేక తానుగా వచ్చిందో? తానుగా ఇలా వస్తుంది. వస్తుందండి, సమ్ టైమ్స్ వస్తుంది. అందుకని నిమ్మకాయతో ఇలా చేతబడులు చేస్తారా? ఒకవేళ వాడు జ్ఞాపకార్థంగా తీసుండొచ్చు కదా. జ్ఞాపకార్థమా? అదేనండి, తలకు పెట్టుకునే స్లైడ్ పిన్ను, చీకి పరిసిన ఐస్ పుల్ల, తిని పరిసిన చాక్లెట్ పేపర్, వీటన్నిటి బుక్ లో పెట్టుకుంటారు కదా. దానికి వాడికి నా గాజే దొరికిందా? ఏమండి, మీరనుకున్నట్టు షాజహాన్ అనుకోనుంటే ఈ రోజు తాజ్ మహలే ఉండేది కాదండి. ఎందుకు ఇప్పుడు సంబంధం లేకుండా షాజహాన్ని లాగుతున్నారు? అదేనండి, ఫీలింగ్స్ కి విలువ కట్టలేమని చెప్తున్నాను. ఇంకెప్పుడు ఆ క్యారెక్టర్ ని తిట్టకండి. ఫీలింగ్సా? తిట్టనని చెప్పండి. ఓకే. ఇక్కడ ఈ ఇల్లే. అయ్యో ఎందుకండి మన మధ్య? మన మధ్య ఏంటి? మన మధ్య అంటే మన మధ్య. ఇదిగోండి. ఎప్పుడు అర్థం అవుతుందో ఏంటో. ఏం లేదు, పోండి. మీరెందుకు వస్తున్నారు? ఊరికే తోడుగా లోపల వరకు వద్దామని. ఇది మా ఇల్లే, నాకు దారి తెలుసు, మీరు వెళ్ళండి.
బామ్మా హాయ్ అరే రవి బామ్మా. ఆ రోజు ట్రైన్ లో కలిసామంతే. నేను నీకు అడ్రస్ ఇచ్చాను కదా, ఇంటికి రావచ్చు కదా. అడ్రస్ ఎక్కడో పోయింది బామ్మ. సరే సరే, ఇంటి దాకా వచ్చి ఇక్కడే నిలబడ్డావేంటి? లోపలికి రా. పదా పదా. నువ్వేంటమ్మా ఇక్కడే నిలబడిపోయావు? లోపలికి రా. రండి మనలే. ఉండు నీ పని చెప్తా. నువ్వు కాలేజీకి వెళుతున్నావా? ఆటో తోలుతున్నావే? రా రా రా, కూర్చో కూర్చో. మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చావు, ఏం తీసుకుంటావు? మంచి కాఫీ, టీ? నాకు ఆ అలవాట్లేం లేవు బామ్మ. అరే రే 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 రే, ఈ కాలంలో ఇలాంటి కుర్రాళ్ళు ఉన్నారా? బామ్మ, ఈ బూస్ట్, హార్లిక్స్, కాంప్లాన్, పుష్టిగా ఇలాంటివి ఏమైనా ఇస్తారా? అలా వచ్చావా? నీకు లేదా? రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను. నన్ను వదిలేసి ఒక ఆటో వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇలా, నువ్వు కూర్చోనా? టీ కావాలా, కాఫీ కావాలా, కాంప్లైన్ కావాలా అని అడుగుతున్నావు. నీకు వీడు ఆటో డ్రైవర్ కావచ్చు, నాకు మాత్రం దేవుడు. దేవుడు లాంటి వాడు. చల్లగౌడు చల్లగౌడు, నీ సొమ్మేం పోయింది? నన్ను ట్రైన్ ఎక్కించి పంపేశావు. రాత్రి 12 గంటలకి హార్ట్ అటాక్. ఈ కుర్రాడు ఆ సమయంలో అక్కడికి పరిగెత్తి ఇక్కడికి పరిగెత్తి ఎక్కడి నుంచో డాక్టర్ని తీసుకొచ్చి నా ప్రాణాలు కాపాడాడు. ఓ దిక్కుమాలను పనిచేసింది నువ్వేనా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి బూస్ట్ తీసుకొస్తాను. ఇంకా ఎలా వెళ్తోంది? అదే లైఫ్ ఎలా వెళ్తోంది? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? హలో, కాదండి, బామ్మగా మాట్లాడుతూ ఉండమన్నారు. వద్దంటే చెప్పండి, మాట్లాడను. రేయ్, ఏంట్రా అది? అప్పటి నుంచి జుజు 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 అంటున్నా. అదేం లేదు బామ్మ. ఇంత విశాలంగా ఉన్న ప్రజల హృదయం ఇలా తగ్గి తగ్గి ఇంత చిన్నదైపోయింది. దాన్ని తలుచుకొని ఫీల్ అవుతున్నాను బామ్మ. నువ్వెందుకురా అనవసరంగా ఫీల్ అవుతున్నావు? ముందు బూస్ట్ తాగు. అంటే చేతులకి గ్రీస్ అంటుకోనుంది బామ్మ. ఇది నీ ఇల్లు. లోపలికి వెళ్ళి వాష్రూమ్ ఉంది, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా. ఓ ఇలా మనలే ఇవ్వరా, కదా. నేను పట్టుకుంటాను. వెళ్ళు వెళ్ళు. బాబు, ఫోన్ రింగ్ అవుతోంది. కొంచెం స్పీకర్ ఆన్ చేయండి బామ్మ. స్పీకరా? అదెక్కడుంది? నాకు తెలుసు బామ్మా. రే సుధా, ఫ్రెండ్ ఫ్రెండ్. ఈ కాలేజీలో చేరడాలు, హాస్టల్లో చేరడాల్లో కొంచెం బిజీగా ఉన్నాను. సరే అది వదిలే. ఆ బత్తాయిల్ని చూసావా? అదే మామా, రైల్వే స్టేషన్ లో బత్తాయిల ఫిగర్ ను గుద్దావే. ఫిగర్ ఫిగర్ ఫిగర్. ఏంటి రైల్వే స్టేషన్ అంటున్నాడు, బత్తాయి కాలు అంటున్నాడు, ఫిగర్ అంటున్నాడు. అదేం లేదండి, బత్తాయిల రేట్ ఎంత అడుగుతున్నాడు అంతే. ఆ అమ్మాయి చేతి నుంచి 2.5 సవరం గాజు తాగిస్తావే. నీతో చెప్పడానికి ఏముందిరా, ఇక్కడ పని పాట లేదు. మీ చెల్లెలేమో కడుపుతా ఉంది. ఆ గాజు తాకట్టు పెట్టి ఒక 10,000 పంపించామనుకో, ఒక 4 రోజులే. బామ్మ, ట్రైన్ నుంచి దింపేటప్పుడు జారి చేతికొచ్చేసింది. అందుకే జ్ఞాపకార్థంగా ఉంచుకున్నా. నన్ను మరీ అలా చూడొద్దని చెప్పండి బామ్మ. దొంగ ఇంటే దొరికిన వెంటనే ఒకటి అమ్మేసేవాడు లేదా ఉంచుకొని ఉంటాడు. ఇలా హృదయానికి పక్కనే పెట్టుకోడు. ఐ మీన్ పాకెట్ నన్నాను. తీసుకోండి బామ్మ. వెళ్ళొస్తాను బామ్మ. వెళ్ళరా బాబు. వస్తానండి. రే రవి, అదే గాజు ఇచ్చేసాను కదా బామ్మ. గాజు తిరిగిచ్చేసావు, ఆ. బూస్ట్ తాగిన గ్లాస్ తిరిగి ఇవ్వలేదే. సారీ బామ్మ. నమస్తే రాణా. ఏంటి సేటు, సవరం 15,000 నీ కోట్లో మాత్రం అరే జనం బయట తగ్గడం బాయ్, లేదే. షాపుకి రావడం మానేశారు. వైన్ షాప్ అయితే వచ్చి ఉంటాను, జ్యువెలరీ షాప్ అంటే ఏంటి సార్, బయట 10,000 డిస్కౌంట్ అని బోర్డు పెట్టారు, ఇక్కడ డిస్కౌంట్ ఏం లేదంటున్నారు. ఆ ఆఫర్ నిన్నటితో అయిపోయిందమ్మా. 20% డిస్కౌంట్ రానా ఇస్తున్నాను. ఏంటి రానా? ఓనర్ ని చెప్తున్నా 20% డిస్కౌంట్ ఇచ్చేయి. నీకు ఎంత ఇచ్చినా తప్పులేదు. ఇవ్వు. ఇవ్వు సేటు. వెళ్దామా?